జీవాధిపతి, నీ ఘనమైన పాదాల కొందనాలు. నీ సహాయం మాకు దయచేయండి తండ్రి. నీ ఆత్మీయ కార్యం చేత నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని దర్శించండి. ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించుము, బలపరచుము. పరిశుద్ధ నిలవలసిన ఈ స్థలంలో నిలబడి వాక్యం బోధించే యోగ్యత అర్హత నాకు లేదు. నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరిపచ్చి మొదట నాకు నీ ప్రియులు కావాల్సిన వాక్యం మీరు అందింపచేయండి. దేవలోకమా శాశ్వతమైన దీనికోసం ఎక్కువ వేగిరి పడకుండా శాశ్వతమైన రాజ్యం కోసం అందరం ఎదురు చూసే భాగ్యం నాకు మాకు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకున్న తర్వాత మనము దేవుని వాక్యం విందాం. 104వ పాట, భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఆఖరి వచనం పాడినప్పుడు లేచి నిలబడదాం. 104వ పాట అందరం చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. మా చెవలపాలెం వాళ్ళు కూడా లైవ్లో ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. 104వ పాట, పేజ్ సంఖ్య 230, పాట సంఖ్య 104. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రచినములపై జయమునిచ్చిన రచినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో భవ్యమైన బాగుగా ధర నేర్పినావు. బాగుగా ధర నేర్పినావు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరుల కావన పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల కావన పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు. ప్రాణము నార్పించి భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచి పడిన నాదో గోతి నుండి పడిన నాదో పైకి లేవానెత్తినావు. పైకి లేవానెత్తి అందరూ నిలిచి పడతాం.
భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతితో ఆయన లేపండి. ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్యనీకో, ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృపయే సయ్యనీకో, ఎంతయనివా నింపనిలలో ఎంతయనివా నింపనిలలో నెవరికి ఎవరికి సాధ్యంబు కాదు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును, రుజినములపై జయమునిచ్చిన జయమునిచ్చిన విజయుడా నిన్ను విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయొచ్చు భక్త పాలక ప్రస్తుతితో నీ నామమును. జయము గల దేవాని ఘనమైన పాదాలు కొందనాలు. నీ సహాయం మాకు దయచేసి బలపరచుము. నీ ఆత్మీయులు మాతో నుంచుము. భజన చేయించు దేవా, నీ నామమును ప్రస్తుతించుతామని పాడుకుని ఉన్నాము. విజయములపై మాకు జయమునిచ్చినావు. విజయుడు తండ్రి, నీ విజయం మాతో ఉంచి బలపరచుము. ఈ ఆరాధన ఆదరించేంతవరకు మీరే నాయకుని నడిపించి దేవ వచ్చిన వారి బట్టి నీకు వందనములు. ఇంకా ఎవరైనా రాదలిచి ఉంటే వారిని కూడా క్షేమంగా మంచుకు నడిపించుము. దేవా తండ్రి, రాలేకపోతున్న వారితోటి మీరు మాట్లాడు మరొక అవకాశం వారికి మీరు దయచేసి ఈ దివ్యమైన మాటలో మాకు అందింపచేయండి. మైక్ని సౌండ్ సిస్టమ్ను మాకు అనుకూలపరచుము. కరెంట్ మాకు అనుకూలపరచుము. ఇంటర్నెట్ ఫెసిలిటీ, యూట్యూబ్ వాక్య పరిచయం మాకు అనుకూలపరిచి బలపరచుమని లైవ్ ద్వారా వాక్యం వింటున్న మా చెరపల సంఘమును ఆయా ప్రాంతాల్లో డ్యూటీల్లో ఉంటూ సెలవు దొరక లైవ్ ద్వారా వాక్యం వీక్షిస్తూ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. లైవ్ ద్వారాగా వాక్యం వింటున్న మా చెరపల వారు కూడా ప్రత్యేకమైన వందనములు. టైం ఎంత అయింది? 11:40. కనుక ఒక పీరియడ్ అంటే మనం స్కూల్కి వెళ్తే ఒక పీరియడ్ ఎన్ని నిమిషాలు ఉంటుంది? సో నేనే 45 నిమిషాలు వాక్యం చెప్తాను. నేను కూడా మీరు టైం ఎంత చూస్తే కానీ ఎన్ని గంటలు ప్రారంభించారు చూడలేదు కదా. కనుక నేను 45 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పడానికి ఇష్టపడి ఒక్కొక్కసారి నడుస్తున్నప్పటికీ కుదిస్తాను, ఒక్కొక్కసారి ఒక 10 నిమిషాలు ఎక్కువ అవుతుంది. కనుక విషయాన్ని గమనించాలి. తర్వాత మా చెరవారి పాలనకి ఒక ముఖ్య గమనిక, ఇక్కడ లైవ్ ఉన్న వారికి ముఖ్య గమనిక. మా చెరపాలెం ఆరాధన నడిపిస్తున్న జాన్ మార్క్ కానివ్వండి, జోసెఫ్ కానివ్వండి, ఇస్సాక్ కానివ్వండి, మీకు ఈవేళ ఎన్ని గంటలకు లైవ్ ప్రారంభమని పెట్టారు మెసేజ్? జోసెఫ్ చెప్పాలి. లైవ్ ఇస్తాం. ఎన్ని గంటలకు లైవ్? ఎన్ని గంటలు కానీ పెట్టారు మెసేజ్? 11:15 నిమిషాలకి. కనుక 11:15 నిమిషాలు అయిన తర్వాత మీరు కాల్ చేయాలి. ఇక్కడున్నవారు కానివ్వండి, అక్కడున్న వాళ్ళు కానివ్వండి. అక్కడి నుంచి ఇచ్చినప్పుడు ఇక్కడున్నవారు 11:15 నిమిషాలకి లైవ్ రాకపోతే కాల్ చేయాలి. ఇప్పుడు అక్కడ జాన్ మార్క్ నడిపిస్తూ ఉన్నారు. 11:15 అంటే 11:15 నిమిషాలకు అక్కడ ముగించుకుని, ఒకవేళ లైవ్ రాకపోతే ప్రార్థనలో కొనసాగాలి. ప్రభా లైవ్లో ఏమైనా అంతరాయం ఉందేమో అని కాల్ చేసి ఇక్కడ వారితో సంప్రదించాలి. జాన్ మార్క్ కానీ, జోసెఫ్ కానీ, ఇస్సాక్ కానీ. కనుక టైంకి మనం ప్రారంభిస్తాము. మీరు ప్రార్థనకి టైంకి రావాలి. ముగింపు టైంకి మీరు కోరుతున్నారు కానీ ప్రార్థనకి ఎవరు టైంకి రావట్లేదు, కొంతమంది వస్తూ ఉన్నారు. కనుక ముగింపు అందరూ టైంకి ముగించాలి కదా. టైంకి అందరూ వస్తున్నామా? కనుక ఈ విషయం గమనించుకోవాలి. మనం అందరు లేకుండా ఇక్కడ నేను ప్రార్థన ఎవరి కోసం ప్రారంభించాలి?
కదా. ఆరాధన అనేది అందరం కలిసి చేసేది, సమాజంగా కూడుకొని ఆరాధించమని బైబిల్ చెప్తా ఉంది. కొంతమందికి ఎలాగుంటుందంటే మనం ఆదివారము ప్రసంగం టైంకి వెళ్తే సరిపోద్ది. ఎందుకంటే పూర్వీకుల్లో కొంతమంది ఏం చెప్పారంటే వాక్యం చెప్పిన ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటారు. అంటారా? ప్రాముఖ్యమైన సమయము వాక్యం ఒకటే కదా, ఆరంభ ప్రార్థన నుంచి ఆశీర్వాద ప్రార్థన వరకు ప్రాముఖ్యమైనదే కదా. కనుక అలాగనుకుంటే మనం అనుకోవచ్చు అన్నం ఓర్చిదే ఇంపార్టెంట్ అంటే ఉడకడం కడగడం ఇవన్నీ ప్రాముఖ్యం కదా. అన్నీ ప్రాముఖ్యమైనవి. కనుక ఆరాధనలో కూడా ప్రారంభ పాట నుంచి ప్రారంభ ప్రార్థన నుంచి ఆశీర్వాద ప్రార్థన వరకు ప్రాముఖ్యమైనది. కనుక అందరూ అన్నిట్లో ఏకీభవించాలి. చాలామంది సమయానికి వస్తూ ఉన్నారు, అందుబట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక ఈ దినము మనం దావీదు యొక్క చరిత్రలో ఒక ఘట్టము చూద్దాము. దావీదు పోయిన ఆదివారము దావీదుకి నాబాలుకి ఎలాంటి సంబంధం ఉండింది, నాబాలు ఎలాంటి వాడు, అలాంటి వ్యక్తిని అబీగయాలు తన కోపము దావీదు తన యొక్క భర్త యొక్క కోపమును ఎలాగో కుటుంబమును చక్కదిద్దుకుందో మనము చూసాం. ఇదే మనం దావీదు చేస్తున్న ఒక భాగం మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. మీరు కూడా ఎదరికి వచ్చేస్తే మంచిది. అన్నమణి పక్కకి ఇద్దరు చదువుతున్నారు కనుక మైకు ఎవరి చేత వాళ్ళు పంచుకొని పక్కని కూర్చుని అక్కడ ఇచ్చేయండి మైక్. కనుక అది మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. ఫాలో అవుతున్నారు లైవ్. 21వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. తరువాత నా సాతాను ఇశ్రాయేలులకును విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. సరిపోతుందండి. ఎవరు ప్రేరేపించారంట? సాతాను ప్రేరేపించాడు. బైబిల్లో ఇదే మాట ఇంకొక దగ్గర ఉంది. ఎక్కడ? 2వ సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 2వ సమూయేలు 24:1. యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకు ప్రేరేపణ చేసి నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అక్కడ దేవుడు ప్రేరేపించడని రాశారా? ఇక్కడే ఉంది సాతాను. ఎవరు ప్రేరేపించాడు? రెండు ఒకటే చరిత్ర. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 2వ సమూయేలు రాసిన 24వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతం 21వ అధ్యాయం, రెండు ఒకటే చరిత్ర. ఈ దినవృత్తాంతముల్లో దేవుడు ప్రేరేపించలేదు కానీ సాతాను ప్రేరేపించడని రాయబడి ఉంది. కానీ సమూయేలు అంటున్నాడు దేవుడు ప్రేరేపించడని. అయితే దీని అర్థం ఏమిటంటే మనకి కొన్నిసార్లు దీనిలో కొంత కన్ఫ్యూజన్ అంటే తెలుగు పదం చెప్పండి. కన్ఫ్యూజన్ అంటే కొంత గందరగోళం ఉంటుంది. అర్థమవును ఏంటి, అక్కడ దేవుడు అని రాయబడి ఉంది, ఇక్కడేమో సాతాను అని రాయబడిందని. సాతాను ఏ పని చెయ్యాలన్నా జాగ్రత్తగా వినండి. సాతాను ఏ పని చేయాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకుంటుంది? దేవుని పర్మిషన్ తీసుకుంటుంది. యోబుని ఏమనుకుందంటే సాతాను శోధించాలి కనుక యోబు చుట్టూ ఏముందంట? కంచి ఉంది. ఇప్పుడు కంచి తీయాలంటే సాతాను వల్ల అవుతుందా? అవ్వదు. కనుక ఏం చేశాడంటే సాతాను యోబు మొదటి అధ్యాయం 6వ వచనం. యోబు మొదటి అధ్యాయం 6వ వచనం చదవండి. యోబు మొదటి అధ్యాయం, మీరు నిద్ర వస్తే ఇక్కడ పడుకోండి అలాగా. యోబు మొదటి అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన ఒక దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు ఎవరితో కలిసి వచ్చాడంట? దేవదూతలతో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని అడిగినప్పుడు అపవాది భూమి మీద
ఇటు అటు తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. చెడుతనం విసర్జిస్తున్నాడు. అంతటి వాడు ఎవడనూ లేడు అని అడుగగా అపవాది, యోబు ఎవరికనే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? చదవండి. నీవు అతనికి ఇంటి వారికి అతని కలిగిన సమస్తము చుట్టూ కంచితి వేస్తూ గనుక నీవు అతని చేతి పని దీవించుడు చేత అతని ఆస్తి దేశములు బహుగా విస్తరించినది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతని ముఖం మీద నేను దూషించి నేను విడిచి అని యెహోవాతో అనగా, సాతాను ఏమంటున్నాడు? నీవు కంచి వేసావు ఎవరికి? యోబుకి. అందుకే అతడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంట? ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అన్ని సౌఖ్యాలు ఇచ్చాయి కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే సౌఖ్యంగా ఉన్నాడు మనం ప్రార్థన చేస్తామా? చెప్పండి. సౌఖ్యంగా ఉన్నాడు ప్రార్థన చేస్తాం. నేనైతే చేయను, మీరు చేస్తారేమో. సౌఖ్యం ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడా? గుర్తు రాడు కదా. కొన్నిసార్లు నా క్యారేజ్ ఎడతానని చెప్తారు పాస్టర్ గారు, నాకు వద్దంటాను. అప్పుడు కడుపు నిండగా ఉంటుంది కాబట్టి ట్రైన్లో. కొంచెం ట్రైన్ వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది కాబట్టి ఏం గుర్తొస్తుంది? క్యారేజ్ గుర్తొస్తుంది. అలాగే కష్టం వచ్చినప్పుడే దేవుడు మనకి గుర్తు వస్తాడు. మనం అనుకుంటాం చాలాసార్లు ఎందుకు ఈ కష్టం వచ్చిందని, కానీ దేవుని గుర్తు చేయడం కోసం దేవుడు ఏదో చిన్న శ్రమో ఇబ్బందో మనకి పెడతాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయడానికి సమయం లేదనుకుంటాము. కష్టం వచ్చినప్పుడు ఎంతమందిన మోకరించి ప్రార్థన చేస్తాం. పని చేస్తున్న ప్రభా వర్షం వస్తుంది, ప్రభా వీళ్ళు వచ్చారు, ప్రభా వీళ్ళకి ఏమి సమాధానం చెప్పాలి, ప్రభా ఇబ్బంది వచ్చింది, ప్రభా నా భర్త ఇలా మాట్లాడుతున్నాడు ప్రభా అని భర్త తాగుతూ తిడతా ఉన్నా కూడా ప్రార్థన చేసిన రోజులు ఏమంటారా? ఉంటాయి ఖచ్చితంగా. ప్రభా నువ్వు అతను నోరు మూసేయి, నువ్వు అతనితో మాట్లాడు ప్రభా, గందరగోళం చేస్తాను. తాగుబోతైన భర్తలు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. ఒకవేళ భర్త తాగి ఏం తాగకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, ప్రార్థన చేస్తామా? చెయ్యము. కనుక ఇక్కడ సాతాను అంచనా వేరు, దేవుని అంచనా వేరు. సాతాను అనుకుంటున్నాడు యోబుకు అన్నీ ఇచ్చేవు కనుక నేను స్తుతిస్తున్నాడు, నిన్ను ఘనపరుస్తున్నాడు, నేను మహింపరుస్తున్నాడు. ఏమీ ఇవ్వకుండా నువ్వు చూడు అప్పుడు నేను దూషిస్తాడు అని ఏమంటున్నాడు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ సాతాను ఎవరిని ప్రేరేపించిందంట? దావీదును ప్రేరేపించింది. కనుక దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి? సాతానికి పర్మిషన్ ఇచ్చాడు. సాతాను పర్మిషన్ ఇచ్చినప్పుడు, సాతానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు సాతానికి దేవుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే శోధిస్తా ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడు చూద్దాం. 2వ వచనం 21:2. దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆ దేవుడు ప్రేరేపిస్తే, దావీదు ఎవరంటే సాతాను ప్రేరేపిస్తే దావీదు ఏం చేస్తాడంటే తన దేశం ఎక్కడి నుంచి అంట బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలుని ఎంచి వారి సంఖ్య లెక్కించి నాకు చెప్పమని తన సైన్యము యొక్క అధికారి అని యోవాబుకి చెప్పాడు. సాతాను ప్రేరణ కలిగినప్పుడు సైన్యము లెక్కిస్తున్నాడు. సైన్యము లెక్కించడం తప్ప? ఎందుకు తప్పు చెప్పండి. సైన్యం లెక్కించడం తప్పేంటి? ఇక్కడ సైన్యము లెక్కించినప్పుడు తప్పు అని ఎందుకు మనం బైబిల్ చెప్తుందంటే, చాలాసార్లు మనకి ఇది అర్థం కాదు, లెక్కించుకుంటే తప్పు ఏంటని కదా.
కనుక ఇక్కడ లెక్కించడంలో ఉన్న తప్పు, దాని యొక్క పరమార్థము, దాంట్లో ఆత్మీయ అర్థం ఏంటంటే, సైన్యము లెక్కించినప్పుడు మన యొక్క దృష్టి దేని మీద ఉంటుంది? సైన్యం మీద ఉంటుంది. ఓ, ఇంతమంది ఉన్నారు కనుక నాకు పర్వాలేదు. అవునా కదా? ఇప్పుడు మనం జోబుని చూసుకున్నాం అనుకోండి, జోబులో చాలాసార్లు చూసుకోవద్దని చెప్పట్లేదు, మనం జోబులో డబ్బులు చూసుకున్న దాన్ని బట్టి మనం ప్రయాణం చేస్తాం. ఒక మంచి వస్తువు చూసి కొనాలి, వెంటనే ఏం చూస్తాము? పర్సులో అంత డబ్బు ఉందో లేదో మనం చూసుకుని దాన్ని బేరమాడతాం. కొన్నిసార్లు లేనప్పుడు కూడా దాని రేటు ఎంతో తెలుసుకోవాలన్నప్పుడు కూడా అడుగుతాం, కానీ కొంటామా? కొనము. కొనాలని తెగవ చేసినప్పుడు డబ్బును లెక్కిస్తాం. ఇక్కడ డబ్బును లెక్కించుకోవద్దు, ఉండదు అని చెప్పటం లేదు, కానీ ఈ దినములో ఉండే రాజ్యాలు వేరు, ఆ దినములో ఇశ్రాయేలు యోధా రాజ్యాలు వేరు. ఈ దినములో రాజ్యములంతా అన్య సంబంధమని, లోక సంబంధమైనవి. కానీ ఇశ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యము కేవలం దేవుని యొక్క బిడ్డలు మాత్రమే. అన్యులు ఉన్నారు కానీ వాళ్ళకి అధికారం ఇవ్వరు. ఆ రోజుల్లో వాళ్ళు రాజులు అవ్వాలంటే ఓట్లు, ఎలక్షన్స్ ఉంటాయా? ఉండవు. ఎవరు వాళ్ళు ఎలక్ట్ చేస్తారు? ప్రవక్తే వారిని ఏం చేస్తాడు? ఎన్నుకుంటాడు. కనుక ప్రతి విషయములో కూడా రాజుగా ఉన్న ప్రతి ఒక్క రాజు కూడా ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. సైన్యం మీద ఆనుకోవడానికి లేదు. దేవుడు యుద్ధం చేయమంటే చేయాలి, ఆపేయమంటే ఆపేయాలి. అక్కడ ఏమి యుద్ధం లేదు, అయినా సరే దేవుడు కొన్నిసార్లు యుద్ధం చేయమంటాడు, వెళ్ళాలి. మొట్టమొదటిగా సౌలుకి దేవుడు ఇచ్చింది అదే. అమాలేకులు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు గొడవ చేయట్లేదు, ఎప్పుడో గొడవ చేస్తారు అమాలేకులు. అవునా కదా? అమాలేకులు ఇశ్రాయేలీలు వాళ్ళ ఊర్లో నుంచి, వాళ్ళ పట్టణాల్లో నుంచి, వాళ్ళ దేశం నుంచి వస్తున్నప్పుడు మిమ్మల్ని వెళ్ళనివ్వరా అని చెప్పి అడ్డుగా నిలబడ్డారు. అలాంటి టైంలో జాగ్రత్తగా వినండి, వాళ్ళు చాలా ఇబ్బంది కలిగించారు కనుక దేవుడు దానిని తన పుస్తకంలో రాసుకున్నాడా లేదా? రాసుకుని ఆయన గమ్మునున్నాడు, అంటే మెదలకుండా కామ్గా ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలు మీద సౌలును రాజుగా అభిషేకించాడో ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ఎవరిని? అమాలేకులను, పెద్దల్ని, చిన్నల్ని, మేకల్ని, గొర్రెల్ని, ఆవులను అన్నిటిని ఏం చేయమన్నాడు? హతమార్చేయమన్నాడు. యుద్ధం ఉందా అక్కడ? యుద్ధము లేదు, కానీ దేవుడే యుద్ధమును ప్రకటన చేశాడు. కనుక మనము చూసే ఈ యొక్క అధికారము, ఇప్పుడు మన లోకంలో అమెరికా మొదలుకొని, మన దేశం మొదలుకొని ఉండే అధికారం వేరు. ఉండే అధికారం ఏంటి? వేరుగా ఉంటుంది. కనుక మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ దినముల్లో రాజులు ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. కొన్నిసార్లు దేవుడే మాట్లాడతాడు వాళ్ళతోటి, కొన్నిసార్లు ప్రవక్త మాట్లాడతాడు. కనుక ఇప్పుడు వారు ప్రభా నేను యుద్ధము చేయమంటే ఒక్కడున్నా సరే వెళ్ళి యుద్ధము చెయ్యాలా వద్దా? ఇప్పుడు దావీదుకు అక్కడ ఒక యుద్ధ వాతావరణం కనబడినప్పుడు ప్రభా యుద్ధము చేయమంటావా వద్దా? ఎంతమందిని తీసుకెళ్ళమంటావు? ఎంతమంది వద్దు? ఇప్పుడు గిద్యోను ఉన్నాడు, గిద్యోనుతో ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? అక్కడికి తీసుకెళ్ళవయ్యా, ఏటి దగ్గర తీసుకెళ్ళు, ఎలా గతకాలంట నీళ్ళు కొక్కువల. అలాగ దేవుడు కొన్ని రకమైన పద్ధతులను అనుసరించి సైన్యంలో ఎవరు సైన్యాధిపతిగా ఉండాలో, సైన్యంలో ఎవరు యుద్ధము చేయడానికి ఉండాలో దేవుడు వారు నిర్ణయించాడు. కూర్చోండి అమ్మా, కుర్చీలో కూర్చోండి, పైన కూర్చోండి. సరే, ఇప్పుడు ఈ రకమైన వాతావరణంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, దావీదును ఎవరు ప్రేరేపించారంట? దావీదును సాతాను ప్రేరేపించాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? అతను లెక్కించలేదు. ఆ పని ఎవరికి అప్పచెప్పాడు? యోవాబుకి అప్పచెప్పాడు. దేవుడు కూడా ఈ మాట కొన్నిసార్లు అన్నాడు. లోకరాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. లోక 22:31. లోక 22:31. మీరు చదవద్దు. సీమోను ఏంటంట? ఇదిగో సాతాను
పట్టి మిమ్ములను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరెనని గాని మిమ్ములను ఏం చేసిందంట? కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు ఏం చేశాను? వేడుకొంటిని. దేవుడు ఎవరు చెప్తున్నారు సాక్షాత్ ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు సీమోను అంటే ఎవరు? పేతురు చెప్తున్నాడు, సీమోను సీమోను ఎలా జల్లించినదంట సాతాను? గోధుమలు జల్లిలో వేసి, ఎలాగ జల్లిస్తే గోధుమలు వేరుగా మట్టి వేరుగా వచ్చేస్తాయో కళ్ళంలోని, అలాగ జల్లించేయాలని చూసింది సాతాను. అయినను నీ నమ్మిక తప్పిపోకుండా ఉండినట్లు నేనేం చేశానంట? నేను నీ కొరకు వేడుకున్నాను. ప్రార్థన శోధనలో ఏమిస్తుంది? జయమిస్తుంది. ప్రార్థన శోధనలో జయమిస్తుంది. సీమోను కోసం వేడుకుంది ఎవరు? సీమోను వేడుకున్నాడా? దేవుడే వేడుకున్నాడు. అదే మాట ఇంకో చూద్దాము. అపోస్తులు రాసిన కార్యములు 5వ అధ్యాయం 3వ వచనము. అపోస్తులు 5:3 త్వరగా చదవండి. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను ఏం చేశారంట? మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నిన్ను నీ హృదయమును ప్రేరేపించని. ఎవరు ప్రేరేపించారంట? ఎవరు బిడ్డలలో? ఎవరు? అననీయ సపేరా. ఎక్కడికి అమ్మేసి ఏం చేశారు? వాళ్ళ ఆస్తిని అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఎంత పెట్టారు? అంతా పెట్టారా? కొంత పెట్టారా? కొంత పెట్టారు. అంతా పెట్టాలని రూల్ ఉందా? లేదు. అంతా పెట్టాలని రూల్ ఏమీ లేదు. కానీ ఆ కొంత పెట్టి ఇంతకే మేమని చెప్పారు. అది ప్రాబ్లం. అంటే అబద్ధం ఆడారు. కానీ వీళ్ళేమనుకున్నారు? నేను అయ్యగారికి, ఎవరు? పౌలు అయ్యగారికి లేకపోతే పేతురయ్య గారికి అబద్ధం చెప్పేసాము, వాళ్ళు నమ్మేశారు, పని అయిపోయింది, మనం కొంచెం లోపల ఉంచుకున్నాం అనుకున్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? పౌలు అంటున్నాడు, పేతురు అంటున్నాడు. పేతురు ఏమన్నాడు? చదవండి. అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించింది. ఎవరు ప్రేరేపించారంట? సాతాను ప్రేరేపిస్తాడు. కనుక ఎప్పుడు కూడా మనం దేవుడిని నిందించకూడదు. దేవుడు శోధిస్తున్నాడండి. దేవుడు శోధిస్తాడా? దేవుడు పరీక్షిస్తాడు కానీ శోధించడు. అవునా కదా? దేవుడు పరీక్ష పెడతాడు కానీ శోధించడు. సాతాను శోధిస్తుంది. సాతాను కూడా పర్మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. కనుక దేవుడు పర్మిషన్ ఇచ్చేస్తాడు. నా బిడ్డే కదా. మనం కూడా మన ఎవరి మీద నమ్మకం ఉందనుకోండి, వెళ్ళి అడగండి. మా భార్యని వెళ్ళి అడగండి. నేను ఎప్పుడైనా పస్తు పెట్టేనేమో చెప్తుందేమో అన్నాం అనుకోండి, వీళ్ళు అడిగినా నిజంగా మనం అనుకుంటాం మన భార్య మన కోసం మంచిగా చెప్తుందని. పురుషుని కాబట్టి చెప్తున్నాను. మన భార్య వెళ్ళిన తర్వాత వాళ్ళతో నాకు సరిగా పెట్టట్లేదండి, అప్పుడు ఇలా చేసి ఎప్పుడు చేసారు, మనం ఏమైపోతాం? ఫెయిల్ అయిపోతాం కదా. మనం వాళ్ళ ముందు ఒక వ్యర్థుడు వలె, ఒక పనికిమాల వాళ్ళే కనబడతాం. మనం ఎంత నమ్మకంగా చెప్తాము. ప్రభువు కూడా తన బిడ్డల ఎడల శోధన చేయవలసి సాతానికి అధికారం ఇచ్చినప్పుడు తన బిడ్డల ఎడల పూర్తిగా ఏం కలిగి ఉంటాడో? నమ్మకముతో. వెళ్ళి శోధించుకో. ప్రభు అలాగే పర్మిషన్ ఇచ్చాడు. ఎవరి విషయమై? యోబు విషయమై. ఎల్లో నీకు ఇష్టం ఏది కావాలి చేసుకో. నా కుమారుడని యోబు నీ శోధనలో పడ్డా? పడలేదు. కానీ దావీదేమైపోయాడు? పడిపోయాడు. ఇంకా ప్రభు అన్నాడు, సీమోను సీమోను నువ్వు పడిపోతావని నేనేం చేశాను? నీ కోసము ప్రార్థన చేశాను. కనుక మనం ఏం చేయాలంట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. యాకోబు 1:13. యాకోబు 1:13. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది, చదవండి. యాకోబు 1:13. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు నాకు ఈ శ్రమ పెట్టాడు, దేవుని వల్ల శోధింపబడుతున్నానని మనం అనకూడదంట. దేవుడు వదిలేశాడండి నన్ను. దేవుడు శోధిస్తే తట్టుకోగలమా? ఇంక దానికి అంతం లేదు.
దేవుడు పరీక్ష పెడతాడు, జయము తీసుకురావడానికి పరీక్ష పెడతాడు. అబ్రహామును దేవుడు పరిశోధించాడు, అంటే పరీక్ష పెట్టాడు. అబ్రహాము గెలిచాడా గెలవలేదా? గెలిచాడు. ఎక్కడు? తను ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టవలసి వచ్చినప్పుడు, ఖడ్గమెత్తినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట? ఖడ్గమెత్తి ఇస్సాకుని దండించాలన్నప్పుడు, అబ్రహామా అబ్రహామా. కనుక దేవుడు మనల్ని శోధిస్తున్నాడని చెప్పడానికి వీల్లేదు. దేవుడు నాకు మేలు చేయలేదని చెప్పడానికి వీల్లేదు. దేవుడు ఇలాగ చేస్తే నా విషయంలో అని చెప్పడానికి వీల్లేదు. మనము శోధించబడుచున్నది ఎవరి చేత? సాతాను చేత అని లేఖనము తేటగా మనకి బయలుపరుస్తూ ఉంది. కనుక దావీదును సాతాను శోధించాడు. సాతాను శోధించినప్పుడు దావీదు సైన్యము లెక్కించాడు. లెక్కించినప్పుడు ఆ సైన్యాధిపతి ఏమన్నాడు చూద్దాం. 3వ వచనం అందుకు, యోవాబు రాజా నా ఏలినవాడా యెహోవా ఈ జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయనుగాక. వారందరూ నా ఏలిన వానికి దాసులు కారా? నా ఏలిన వానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేసెను. శోధించినప్పుడు ఆ విషయము సైన్యాధిపతి అని యోవాబుకు చెప్తే, యోవాబు రాజుగారు చెప్పారు కాబట్టి నేను చేస్తానన్నాడా? చేయలేదు. ప్రభా రాజా, ఇదంతా మన వశంలో ఉంది. దేవుడి సైన్యముల కన్నా 100 రెట్లు ఎక్కువగా మనను ఆశీర్వదించవచ్చు. ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఈ పని మంచి పని కాదు. ఏమవుతుందంట? ఈ పని నువ్వు చేస్తే ఏమవుతుందని అక్కడ రాయబడింది, ఇశ్రాయేలుకు శిక్ష కలుగునని మనవి చేశాడు. బాబు రాజుగారు, అయ్యా ఇలాగ చేస్తే నువ్వు బాగానే ఉంటావు, ఇశ్రాయేలు మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. రాజుకి ఏం రావాలి చెప్పండి? కోపం వస్తుంది కదా. ఖచ్చితంగా రాజు కోపం వచ్చే ఉంటది. అక్కడ ఏం జరిగింది? 4వ వచనము, అయినను యోవాబు మాట చెల్లక రాజు మాట ఏ చెల్లునుగాక. యోవాబు ఇశ్రాయేలు దేశమంతా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదుకు అప్పగించెను. మాట చెల్లిందా? ఏది గెలిచింది? మంచి మాట గెలిచిందా? చెడ్డ మాట గెలిచిందా? చెడ్డ మాట బాగా గెలిచింది. ఇక్కడ చెడ్డ మాట చెప్పినప్పుడు చెడుకు ఎదురెళ్ళాడా? వెళ్ళాడు. యోవాబు వెళ్ళాడు. ఎంతవరకు చెప్పాలో చెప్పాడు, మనవి చేశాడు, అంటే బ్రతిమలాడాడు. యోవాబుకి ఏమైనా నష్టమా? ఏమీ నష్టం లేదు. కానీ తన ప్రజలు నష్టమైపోతున్నారని, తన తోటి సైనికులు నష్టమైపోతారని, తనతో ఉన్నవారు భ్రష్టులైపోతారని, ఇశ్రాయేలులో హతులైపోతారని యోవాబుకి బాగా తెలుసు. కానీ దావీదు దగ్గర ఏముందంట? సైతాను ప్రేరేపణ ఆత్మ ఉంది గనుక యోవాబు మాటను దావీదు లక్ష్యము చేయలేదు. ఇలాగే ఇంకొక ఆయన బ్రతిమలాడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఇలాగే ఇంకొక ఆయన బ్రతిమలాడుతున్నాడు. చెప్పండి, పర్లేదు, ఎవరో ఒకరు చెప్పండి, 10 రూపాయలు ఇస్తాను. చెప్పండి, ఎవరు బ్రతిమలాడుతున్నారు? అబ్రహాం కాదు. రథములోని వెళ్తా ఉన్నాడు ఒక ఆయన. ఎవరు అతని పేరు? సిరియా వాడైన సైన్యాధిపతి అయిన నయమాను. అతను ఎలా వెళ్ళిపోతున్నాడు? నేను యోర్దాన్లో నదిలో మునగను. మా దేశంలో గంగా నది ఉంది, మా దేశంలో కృష్ణా నది ఉంది, మా దేశంలో గోదావరి నది ఉంది. ఈ నదులు చాలా వెడల్పు, చాలా పొడవు, పెరీనియల్ రివర్స్ అంటారంటే నిత్యము ఊరేటువంటి ఎండిపోని నదులు ఇలాంటివి. ఆ నదుల కన్నా ఏమన్నాడు? పరప, అభానాయు ఇలాంటి నదుల కన్నా యోర్దాన్ నది పెద్ద గొప్ప నది ఏమీ కాదు. అక్కడ మొలగలైనా ఇక్కడికి వచ్చి మొలగాల అన్నాడు. అందులో కూర్చున్నవాడు అంటున్నాడు, అయ్యా ఆయన కష్టమైన పని ఏమి నీకు చెప్పాడా? చెప్పలేదు. ఏంటి? వెళ్ళి యోర్దాన్ నదిలో మొలిగి శుద్ధురవ్వమన్నాడు. ఏదైనా గొప్ప పని చేయమని అనుకోండి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న బలం బట్టి, నీకున్న పరపతిని బట్టి చేస్తావా? చేయవా? చేస్తాను. మరి ఇదేంటి? పెద్ద పని ఏం కాదు కదా, వెళ్ళి ములిగి వచ్చేయచ్చు కదా. ములిగిన తర్వాత ఆశీర్వాదం పొందుతుందో లేదో అప్పుడు కదా నువ్వు ప్రశ్నించాలి. ఆదికి ముందే ఎందుకు అని ఆ రథంలో కూర్చున్నవాడు బ్రతిమలాడితే నయమాను రథం వెనక్కి ఏం చేశాడు? తిప్పాడా? తిప్పలేదా? తిప్పాడు.
కానీ ఇక్కడ దావీదు వెనక్కి తిరిగాడా? తిరగలేదు. అతడు ఒక అన్యుడు, దేవుని మాట విన్నాడు. దావీదు దేవుని ఎరిగినటువంటి వాడు యోవాబు చెప్పిన మాటను లక్ష్య పెట్టలేదు. లోకములోని మనం అనుకోవచ్చు, మనం దేవుని బిడ్డలము, క్రైస్తవులము. నేను అనుకోవచ్చు, నేను సేవకుడను, ఒక పాదరిని, ఒక పాస్టర్ని, ఒక కాపర్ని, ఒక దైవజనుని, ఒక సువార్తికుడు అనుకోవచ్చు. కానీ కరెక్ట్ చెప్పినప్పుడు చిన్నవారేమి, పెద్దవారేమి, గొప్పవారేమి, అల్పులేమి, ఎవరి మాట అయినా తీసుకోవద్దా? తీసుకోవాలి. ఒక సత్యమునకు బానిస అవ్వాలి. అసత్యమునకు పెద్దవాడు చెప్పిన వినే పరిస్థితి ఉండకూడదు. కానీ సత్యము చెప్పినప్పుడు చిన్నవాడైనప్పటికీ, కురూపైనప్పటికీ, లోకములో నీచమైన వాడైనప్పటికీ, అల్పులైనప్పటికీ, ఘనులైనప్పటికీ, ఎవరి మాటైనా సత్యమునకు మనం ఏమవ్వాలి? బానిసలం అవ్వాలి. దావీదు అంటున్నాడు, నా మాటే చెల్లాలి, నీ మాట చెల్లడానికి వీలు లేదు. గనుక యోవాబు ఆ ప్రాంతం అంతా వెళ్ళి సైన్యం యొక్క లెక్క తీసుకుని వచ్చి దావీదునకు అప్పగించెను. తర్వాత ఇశ్రాయేలందరూ 5వ వచనం, ఇశ్రాయేలందరిలో కత్తిదీయువారు 11 లక్షల మంది, యోధావారిలో కత్తిదీయువారు 4,50,000 మంది సంఖ్య వచ్చిరి. ఇశ్రాయేల్ ఎంతమంది అంట? 11. ఇశ్రాయేల్ ఎంతమంది అండి? 11 లక్షల మంది. మరి యోధావారు 4,70,000. 11 అంటే 15,70,000 మంది ఉన్నారు. ఎవరంట? కత్తి దూసేవాళ్ళు. అందరికీ కత్తి దూయడం రాదు. కత్తి పీడితే అందరూ కోయగలమా? కాయగూరలు కొంతమంది చాక్తో కట్ చేస్తారు, కొంతమంది కట్ చేయలేరు కూడా ఏం చేస్తారు? మిక్సీలో వేసి రుబ్బేస్తారు. అవునా? సులభంగా అయిపోతుంది. కొంతమంది నేనేదో కట్ చేస్తా ఉన్నాను జాంకాయ, నేను అన్నాను నాకు తెగిపోయిందని చెప్తుంది బాస్టమ్గా, నీకు కాబట్టి తెగింది, నాకే తెగదంటున్నాను. నిజంగా నాకు కూడా తెగిపోయింది కదా. అంటే ప్రావీణ్యత ఉండాలి. కత్తి వాడేసాము, చాకు వాడేసామంటే కాదు. అది చూడడానికి సులభంగా. కత్తి దూసేవారు 15,70,000 మంది ఉన్నారంట. ఇంత లెక్క చూసినప్పుడు దావీదుకి ఎలా ఉంటుంది? అబ్బా ఎంత సైన్యం ఉందిరా. ఎవడు 1,00,000 మంది పోయినా ఇంకా 14 మంది ఉంటారు. 10 లక్షలు పోయినా ఇంకెంతమంది ఉంటారు? 5,70,000. ఇలాగ మనం లెక్కేసుకుంటాం కదా భోజనం ఏర్పాట్లు చేస్తున్నప్పుడు కూడా. మేము 300 మంది చూసుకోండి, 300 మంది కొండితే 350 మంది తినేయచ్చు అనుకుంటాం. అనుకోమా, లెక్క చూసుకుంటాం, మంచిదే. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే లెక్క చూడకూడదని కాదు, కానీ నువ్వు లెక్క చూడవలసిన దానికన్నా ముందు ప్రభు దాని విషయమే నీతో ఏం చెప్తున్నాడో దాని దేవుని చిత్తము చేయాలి. పెండ్లి చేసుకోవద్దని దేవుడు చెప్తాడా? పెండ్లి వ్యవస్థను ఏర్పాటు చేసిందే దేవుడు. ఆ పెండ్లి దైవానుసారమైందా, దేవుని చిత్తమా కాదా చెప్పేవాడు ఎవడు? దేవుడు. మొదటి పెండ్లిలో ఎవరు మాట్లాడాడు? మొదటి పెండ్లిలో ప్రసంగం ఎవరు చేశారు చెప్పండి? చెప్పాలి, బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ, చెప్పండి. మొదటి పెండ్లిలో ప్రసంగం ఆదామే చేశాడు. దేవుడు మాట్లాడా? తీసుకొచ్చి నించోబెట్టాడు పెండ్లి కూతుని. ప్రసంగం మొదలెట్టాడు ఎవరు? ఆదాం మొదలెట్టాడు ప్రసంగం. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నరుడు నేను తీయబడక నారీ అనబడను, కనుక ఇక్కడి నుంచి స్త్రీ తన పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమైన. ప్రసంగం ఎవరు చేశారు? కనుక మొదటి పెండ్లిలో ప్రసంగం ఎవరిది? పెళ్లి కొడుకు ప్రసంగం. రెండో పెళ్లి మనం చూస్తాము, ఎవరిది ఆ ప్రసంగము? రెండో పెళ్లి ఎక్కడ జరిగింది చెప్పండి? ఇస్సాకు యొక్క వివాహము కదా. ఇస్సాకు యొక్క వివాహంలో ప్రసంగం ఎవరు చేశారు? ఎలియాజర్ ప్రసంగం చేయలేదు. ఆమెను అడిగారు. ఏమని? ఎవరిని అడిగారు? రిబకాని అడిగారు. రిబకానా? రిబకాని నువ్వు వెళ్తావా అన్నప్పుడు వెళ్తాను ప్రసంగం ఆమెది, లోబడే ప్రసంగం. అక్కడ హెచ్చరించే ప్రసంగము. ఇక్కడ రెండో పెళ్లిలోని ఎవరు ప్రసంగం చేస్తున్నారు? పెండ్లి కుమార్తె రిబెకా ప్రసంగం. నువ్వు వెళ్తావా ఈ మనుషుడితో అంటే వెళ్తాను అంటే ఏంటి? లోబడతాను. ఇప్పుడు మనం ప్రసంగం చేస్తున్నాం దైవ సేవకుల్ని. కానీ మొదటి పెళ్లి ఆదాం ప్రసంగం చేశాడు. రెండో పెళ్లి ఎవరు ప్రసంగం చేశారు? ఎవరు? రెబెకమ్మ పెళ్లి చేసింది. మూడో పెళ్లి ఎక్కడ జరిగింది చెప్పండి? కానా విందులో పెళ్లి జరిగింది. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. పెళ్లి కుమారుడు నాడు మాట్లాడా? పెళ్లి కుమార్తె మాట్లాడిందా? విందు ప్రధానం నాడు మాట్లాడా? ఎవరో మాట్లాడలేదు. అక్కడ దేవుడు ఎందుకు మాట్లాడంటే అక్కర వచ్చింది కాబట్టి. సమస్య వచ్చినప్పుడు అవకాశం ఎవరికి ఇచ్చేశారు?
దేవునికి ఇచ్చేసారు. దేవుడు మూడో పెళ్లిలో ప్రసంగం ఎవరిది? దేవుని. సమస్య వచ్చినప్పుడు దేవుని యొక్క ప్రసంగం మనం వినాలి. కనుక పెళ్లిలో నేను ఎన్ని ప్రసంగాలు చేయొచ్చు, మీరు ప్రసంగాలు చేయొచ్చు, వేరే దైవజనులు ప్రసంగం చేయవచ్చు, కానీ పెళ్లిలోని ముఖ్య ప్రసంగికులు ఎవరు? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె అయి ఉండాలి. వాళ్ళిద్దరు ప్రసంగం కాక మూడో ప్రసంగం ఎవరిదై ఉండాలి? అత్తమామలదా? చెప్పండి, పెద్దలదా? దైవజనులు కాదు, దేవుని యొక్క ప్రసంగం ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ ఎంతమంది చేశారంటే ఇక్కడ ఎంతమంది? 15,70,000 మంది ఉన్నారు. అయితే ఏం జరిగింది చూద్దాం. రాజు మాట అసహ్యముగా ఉండెను గనుక అతడు లేచి బెన్యామీను గోత్ర సంబంధులను, లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలు. రాజు మాట ఎలాగుందంట? అసహ్యంగా ఉంది. ఇందాక చెప్పాను కదా, ఎంత గొప్పవాడైనప్పటికీ సత్యమునకు విరోధంగా ఎవరు మాట్లాడినా ఆ మాట మనకి ఎలా ఉండాలి? అసహ్యంగా ఉండాలి. యోవాబు ఎవరు జీతం ఇస్తే బ్రతుకుతున్నాడు? చెప్పండి జాగ్రత్తగా. యోవాబు ఎవరు జీతం ఇస్తే బ్రతుకుతున్నాడు? రాజుగారైన దావీదు జీతం ఇస్తే బ్రతుకుతున్నాడు. నేనైతే నేను సెల్యూట్ చేస్తాను, నేను నమస్కారం చేస్తాను, గుడ్ మార్నింగ్ చెప్తాను. కానీ యోవాబు అలా చేశాడా? అసహించుకున్నాడు. వీని యొక్క పద్ధతి నాకు నచ్చలేదు. జీతం ఇచ్చేవాడు ఆయనే, కమాండ్ ఇచ్చేవాడు ఆయనే, ప్రేమించేవాడు ఆయనే. కానీ ఇప్పుడు అసత్యముగా ఉన్నాయి, నీ మాటలు సరిలేవు, నీతో నాకు పని లేదు అన్నట్లుగా ఉండి ఏం చేశాడు? ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం చేశాడంటే లేవి గోత్రికులను, బెన్యామీను గోత్రికులను ఆ సంఖ్యలో లేవి అనగా దేవుని పరిచర్య చేసేవాళ్ళు. బెన్యామీన్ అంటే ఎవరు? యేసేపు యొక్క తమ్ముడు. లోకములోని ఎక్కడ ఇశ్రాయేలు 12 గోత్రంలో అల్పమైన గోత్రము బెన్యామీను గోత్రంలో నుంచే మొట్టమొదటి రాజు అయిన సౌలు కూడా వచ్చాడు. ఈ 2 గోత్రాలను పక్కన పెట్టాడు. అది చెప్పాలంటే చాలా టైం పడి. ఎందుకు పెట్టాడు? మరొక ఆదివారం చూసుకుందాం. లేవి గోత్రమును బెన్యామీను గోత్రములను లెక్కించుకుని ప్రక్కన పెట్టాడు. వాళ్ళ కూడా లెక్కిస్తే శాపము దావీదు ఇశ్రాయేలు మీదకే కాదు కానీ యోవాబు మీద కూడా వస్తుందా రాదా? వస్తాది. కనుక ఆ 2 గోత్రాలు నేను లెక్కించను, మిగతా 10 మంది గోత్రాలని లెక్కించేశారు. తర్వాత కిందకి వెళ్ళిపోదాం, చదవండి అమ్మా. ఇశ్రాయేలీలను ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలునకు బాధ పెట్టెను. దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరింపమని దేవునికి మొర్రపెట్ట. దేవుడు దావీదుని బాధ పెట్టాడా? ఎవరిని బాధ పెట్టి? ఇశ్రాయేలీయులను బాధ పెడితే ఎవరు పశ్చాత్తాపడుతున్నారు? దావీదు పశ్చాత్తాపడుతున్నారు. అవునా కదా? దేవుడు దావీదుని ఏం బాధ పెట్టదు. ఇశ్రాయేలు ఎప్పుడైతే బాధ కలిగిందో దావీదుకి ఏం కలిగింది? జ్ఞానోదయమైంది. ప్రభువా నేను పాపము చేశాను, ఈ దోష శిక్ష పరిహరింపమని యెహోవాకు మొర్రపెట్టాడు. ప్రభు అన్నాడు, నిశ్చయముగా నీ దోష శిక్ష నేను పరిహరిస్తున్నాను అన్నాడా? ఏమన్నాడు చూద్దాం. అదే ముఖ్యమైన భాగం. నేను ముగింపులోకి వచ్చేసాను, చదవండి. యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా వాటిలో ఒకదాన్ని నీవు కోరి ఎడల దాని నీకు చేదును. కావున కాదు దావీదునద్దకు వెళ్ళి ఇట్లా. ప్రభు అన్నాడు 3 ఆప్షన్స్ ఇస్తున్నా నీకు, చూస్ ది కరెక్ట్ ఆన్సర్. మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. కొంతమందికి 3. కొన్నిసార్లు మనకి ఏమి చేయలేము, ఈ 3 ఏళ్ళు ఏదో ఒకటి పట్టుకోరా అంటారా? చెప్పండి, ఈ 2 ఏళ్ళ పాటు ఎవరు గెలుస్తారో? ఇలా బెట్ కాసే వాళ్ళు ఉంటారు కదా. అలాగే దావీదుతోటి ప్రభు అంటున్నాడు, నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను, నీ ఇష్టం, ఏది కావాలో అది కోరుకో, అది తీసుకొస్తాను, కానీ నేను శిక్ష ఆపను.
ఎందుకంటే నువ్వేం చేసావు? తెలుసుండి పాపము చేసావు. సాతానుని ప్రేరేపించినప్పుడు శోధనలో నీవు ప్రవేశించావు. సరే, శోధనలో ప్రవేశించడానికి నీ నోరు తెరిచావు. నీ నోరు ఆపడానికి ఎవరిని పంపించాను? యోవాబు చేత నీకు ప్రత్యుత్తరం ఇచ్చాను, నువ్వు వినలేదు. యోవాబు నిన్ను అసహించుకున్నాడు, అయినను నువ్వు అతని మాట వినలేదు. కనుక 3 ఉన్నాయి. ఏది కోరుకుంటావు? మొదట చదవండి. 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట విలువ లేక నశించిపోవటం, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనమును కలుగా చేయుట. 3 చెప్పాడు. మొదట ఏమన్నాడంటే 3 సంవత్సరం 3 ఏండ్ల పాటు కరువు వస్తుంది దేశంలో. ఓకేనా? సరే, నెక్స్ట్ ఆప్షన్ చెప్పమన్నాడు. రెండో ఆప్షన్ ఏం చెప్పాడు? 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నేను తరిమేస్తారు. 3 నెలల్లో అరణ్యంలో ఎక్కడో దాక్కుంటావు, తర్వాత నిన్ను వాళ్ళు చంపేస్తారు. ఓకేనా అన్నాడు. బాబు, ఇది కూడా బాలేదన్నాడు. ఎవరు? దావీదు. 3వ ఆప్షన్ ఏంటని చెప్పాడు దేవుడు? 3 దినముల పాటు ఏంటంట? దేశమంతా యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతయు నాశనం. 3 దినంలో ఎంతమంది నాశనం అవుతారో నాకు తెలియదు, కానీ 3 దినంలో యెహోవా దూత ఏం పట్టుకుంటుంది? కత్తి, అంటే తెగులు, జబ్బు ఏదో పంపిస్తాను. యెహోవా దూత మీ దేశంలో సంచరిస్తుంది, ఎంతమంది చచ్చిపోతారో తెలీదు. ఓకేనా అన్నాడు. ఆ కత్తి బాగుంది అన్నాడు. ఎవరు? దావీదు. ఎందుకు అన్నాడు? చదవండి. ఒకదానిని నీవు కోరుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపని వానికి నేను ప్రత్యుత్తరం ఇవ్వాలని దాన్ని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను. యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును కాక అని గాదుతో నేను. అక్కడ ఏమొచ్చింది? దావీదుకి ప్రిస్టేజ్ వచ్చింది. వచ్చిందా? రాలేదా? మొదటి ఆప్షన్ ఏంటి? 3 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఏం అవుతుంది? ఏదో దేశానికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి, లేకపోతే వెళ్ళి కొనుక్కోవాలి. సిగ్గుగా ఉంటుంది కదా. ఇశ్రాయేల్ కరువు వచ్చినప్పుడు ఎక్కడికి పోయారు? ఐగుప్తు దేశంలోకి వెళ్ళి. డబ్బులు ఉన్నాయి? డబ్బులు లేవా? డబ్బులు ఉన్నాయి. కొనుక్కోవడానికి ఆహార ధాన్యాలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయి, ద్రవ్యం ఉంది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు సిగ్గేస్తుందా? ఇదా? అయ్యో, మా దేశం యొక్క అధికారి కరువు వస్తుందని తెలుసుకొని కూడా కొన్ని ఆహార ధాన్యాలు నిల్వ చేయలేదు అనుకుంటారు. మన దేశంలో కూడా కరువు రాక మనం ఎప్పుడు దాన్ని అమ్మేస్తామా? పంట కొన్ని ధాన్యం ఉంచుకొని ఎప్పటికప్పుడు అమ్మేస్తాం. కానీ గవర్నమెంట్ వారు అలాగే చేయరు. FCI అని ఉంటుంది, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళు కొన్ని సంవత్సరముల పాటు ఆహార ధాన్యములు కొత్త రాగానే పాతి తీస్తారు, కొత్త నిల్వ చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి దేశంలో కూడా ఆహార ధాన్యం నిల్వ చేస్తారు. నీ దేశంలో కరువు వస్తుందంటే ఆహార ధాన్యములు త్వరగా అయిపోతాయి, తర్వాత మీ దేశంలో పంటలు పండవు, తర్వాత వానల కురవు. ఓకేనా అని అన్నాడు. బాబు, ఇది వద్దన్నాడు. 3 నెలలు చెప్తా ఉన్నాడు. 3 నెలల పాటు నువ్వు పారిపోతావు, అక్కడెక్కడ ఉంటావు, నీ శత్రువుని పొడిచి చంపేస్తారు, అక్కడ నువ్వు నాశనం అయిపోతావు. ఓకేనా అన్నాడు. వద్దన్నాడు. 3వది అన్నాడు, 3 దినముల పాటు తెగులు వస్తుందంటే పోన్లే, దేవుని చేతిలో చచ్చిపోవడం మంచిది, కానీ మనుషుల చేతిలో ఎందుకని ఆ ఆప్షన్ ఎంచుకొని ఎవరికి చెప్పాడు ఆ మాట? దేవునికి చెప్పలేదు. ఎవరో ఆ ప్రవక్త పేరు చెప్పండి. గాదు. అతనికి పేరు కొత్తగా రాయబడింది. ఏమని చదవండి అక్కడ? కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లా నేను. గాదు ఏంటంట? చూడండి 9వ వచనము. దర్శకుడు అంటే దీర్ఘదర్శి, అంటే ప్రవక్త. ప్రవక్త ఎవరతను? గాదు వచ్చాడు. ఎవరి దగ్గరికి? 3 ఆప్షన్ చెప్పిన తర్వాత దావీదు నసుగుతున్నాడు. ఏం చెప్పాలా? మూడు కష్టంగా ఉన్నాయి. ఏదో ఎంచుకోవద్దా? వేరే ఆప్షన్, 4వ ఆప్షన్ లేదు. జాగ్రత్తగా వినాలి నాన్న. 4వ ఆప్షన్ లేదు కనుక 4వ ఆప్షన్ ఇస్తాడేమండి. ఇంకా 3 ఆప్షన్స్ ఉన్నాయి. చెప్తావా? నేను దేవునికి చెప్పాలన్నాడు. ఎవరు? గాదు చెప్పినప్పుడు, అయ్యా 3వ ఆప్షన్ నేను ఎంచుకుంటున్నానని చెప్పినప్పుడు ఏం జరిగింది చూద్దాం. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా
ఇశ్రాయేలీలో 70,000 మంది చచ్చిరి. ఎంతమంది అంట? 70,000. 70,000 మంది చచ్చిరి. ఎంతమంది ఉన్నారు? ఇంకా 15 లక్షల మంది సైన్యము. ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, లెక్కించడం అనేది మన దృష్టిలో చిన్నదే అనిపిస్తుందా? పెద్ద తప్పేముంది అనిపిస్తుంది. దానివల్ల 70,000 మందిని అతను కొంచెమే బుద్ధిహీనత త్రాసులో ఉంచితే ఏమవుతుందంట? జ్ఞానము, ఘనత తేలిపోతే. అన్నీ చేస్తాం కొన్నిసార్లు, మనం అన్ని విషయంలో ముందుంటాం, కానీ కొన్ని విషయంలో ఎక్కడొకడితే ఇది ఒకటే చిన్నదే కదా అనుకుంటాం. దావీదు కూడా దావీదు విషయంలో ఏమని రాయబడింది? అతడు నా హృదయానుసారుడు, అతడు నా ఇష్టానుసారుడు అని బైబిల్ చెప్తా ఉంది. కానీ అలాంటి వాడు సాతాను చేత ప్రేరేపించబడ్డా లేదా? ఎందువల్ల ప్రేరేపించబడ్డాడు? ప్రార్థన లేకపోవడం వల్ల. ఎలా చెప్పేస్తున్నానంటే, దేవుడు పేతురుతో అన్నాడు, సీమోను సీమోను, సాతాను నిన్ను జల్లించాలని చూస్తుంది. ఎలాగా? గోధుమలు జల్లించినట్టు జల్లించాలని చూస్తుంది. అయినను నీ విశ్వాసము తప్పిపోకుండా ఉండినట్లు నీ కోసం నేను వేడుకున్నాను. ప్రార్థన శోధన ఏం చేస్తుంది? జయించేటట్టు చేస్తుంది. యేసు ప్రభు తన యొక్క శిష్యులతోటి ఆఖరి క్షణం వరకు చెప్తుంది అదే. మీరు ఇక్కడుండి ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రభు, ఎందుకు ప్రభు నువ్వు చేస్తున్నావు కదా మా కోసం ప్రార్థన, నువ్వు మా కోసం ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నువ్వే చేస్తున్నావు కదా, నువ్వు మా పక్కనే ఉన్నావు కదంటే, ప్రభు అన్నాడు, శోధనలో ప్రవేశించగా ఉన్నట్లు. ఎలా చేయాలంటే ప్రార్థన? ఎలా ప్రార్థన చేయాలి? కొన్ని పాటలు పడతానా? కొన్ని పాటలు పడి వాళ్ళ సౌండ్ తక్కువైపోయింది. కొన్ని పాటలు పడితే ప్రార్థన కాదు, మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. 5 నిమిషాలైనా చేయి, మెళుకుగా ప్రార్థన చేయి. మనం అనుకోవచ్చు మెళుకు ప్రార్థన ఎంతసేపు, ఈయన 3 గంటల సేపు ఉంచుతాడు, 4 గంటల సేపు ఉంచేస్తున్నాడు. మొదటి ఏంటది ఆల్ నైట్ ప్రేయర్లోని, లేట్ నైట్ ప్రేయర్లో 12 గంటల వరకు ఉంచేది. ఎలా కుదురుతుంది అనుకుంటారా? కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు రక్త చెమటలు కారుస్తూ అంటున్నాడు, నా కోసం యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసము మీ బిడ్డల కోసం ఏడవండి, మెళుకు కలిగి ప్రార్థన చేయండి. దావీదు హృదయానుసారుడు, దావీదు దేవునికి ఇష్టానుసారుడు. చిన్న తప్పే నరహత్య చేశాడా? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? పక్క వాళ్ళ దేవుని ఎత్తుకొత్తేసాడా? లేకపోతే చేయకూడని కార్యము దేవుని మందిరంలో ఉన్న ఉపకరణాలు, బంగారము, దశంభాగాలు ఏమైనా తీసుకుని వెళ్ళిపోయాడు? ఏం చేయలేదు. తన సైన్యమును అతను లెక్కించుకున్నాడు. తన సైన్యం లెక్కించుకునే అధికారం కూడా దేవుడు దావీదుకి ఇవ్వలేదు. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానము, ఘనత తేలిపోయిందా? 70,000 మంది పెట్రోల్ రాలినట్టు రాలిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యం మనకు బోధించేది మనం చిన్నదే కదా అనుకుంటాం చాలాసార్లు. నీ విషయంలో నువ్వేమనుకుంటున్నావు? నీ విషయంలో ఏది అలక్ష్యం చేస్తున్నావు? ప్రభు అన్నాడు, ఏది అలక్ష్యము చేయడానికి వీలు లేదు. ప్రతిదీ కూడా ప్రాముఖ్యమైనదే, ప్రతి నిమిషము ప్రాముఖ్యమైనదే, ప్రతి గడియ ప్రాముఖ్యమైనదే, ప్రతి కూటము ప్రాముఖ్యమైనదే. మనం అనుకుంటాం పర్లేదులే అని మనం అనుకుంటాం. కొన్నిసార్లు సైతాను మనం ప్రేరేపిస్తాడు, పర్లేదులే. దావీదును ప్రేరేపించాడు సాతాను ఆత్మ. అంతకుముందు దావీదు ఎలాంటి వాడు చెప్పండి? అంతకుముందు దావీదు సాతాను ఎవరికైనా పడితే వెళ్ళి చేసి ప్రార్థన చేసేవాడు నాకులేగా. అంటే ఏం చేసేవాడు? దావీదు సౌలు మీద దురాత్మ వచ్చిన వీణ వాయించేవాడు కదా. అప్పుడు సాతాను ఏమైపోయేది? పారిపోయేది. ఇప్పుడు సాతాను అతని మీదకి వచ్చింది, పారిపోయిందా? ఉందా? ఉంది. ఎందుకంటే దావీదులో ప్రార్థన తగ్గింది. నేను ఇప్పుడు మీకు సహాయంగా ఉండవచ్చు, ఇప్పుడు మీకు నేను ప్రార్థన చేసి స్వస్థత రావచ్చు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే మీకు విడుదల అవ్వచ్చు. రేపు నా మీదకి వస్తే నా ప్రార్థన శక్తి లేకపోతే నేను దావీదు వలె నాశనము చవి చూడాలి. కనుక ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరమే. నేను దైవజనుడు, నా ప్రార్థన అవసరం లేదా? చెప్పండి, నాకు ప్రార్థన అవసరం లేదా? యేసు ప్రభు అంతటి వాడే ప్రభువా అని ఆఖరి క్షణం వరకు. ఇంకొక 10 నిమిషాలకి ప్రభుని అరెస్ట్ చేస్తారు, ఇంకో 10 నిమిషాలకు ప్రభుని బంధించేస్తారు, ఇంకో 10 నిమిషాలకి కాగడాలతో వచ్చి, గుదియలతో, బళ్ళెలతో వచ్చి ఆయన బంధిస్తారు, సంకెళ్ళేస్తారు. ఆ టైం వరకు కూడా ప్రభు ఏం చేస్తాడు? ప్రభువా ఈ గిన్నె నా ముందు ఉంది, నీ చిత్తమైతే ఉంచు, నీ చిత్తం కాకపోతే తొలగించు. ప్రార్థన చేశాడా? చేయలేదా?
ప్రభు అంతటి వాడికే ప్రార్థన అవసరమైతే మనకు అవసరం ఉందా లేదా? మనకి ఇంకా ఎక్కువ ప్రార్థన అవసరము. దావీదు అనేక మంది సౌలుకి అనేక సార్లు దురాత్మ వచ్చినప్పుడు వీణ వాయించేవాడు. దావీదు ఎవరు? సౌలు యుద్ధంలో ఆగిపోయి భయమేస్తున్నప్పుడు ప్రార్థన చేత జయించిన వాడు. ఇవి ఆ ప్రార్థన ఒకానొక దినమందు ఇక్కడ తగ్గిపోయింది. ఇంకొక రోజు ఎక్కడ ఉరియా భార్య విషయమైన బెత్షెబా విషయంలో కూడా తప్పిపోయాడు. రాజులు వసంతకాలమున రాజులు ఏం చేస్తారంట? యుద్ధము చేసే సమయంలో దావీదు ఏం చేశాడు? మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ప్రార్థన, సాయంకాలము ప్రార్థన సమయము, సాయంకాలం ఏకాంత సమయము. ఇస్సాకు కూడా పెళ్లి కూతురు వస్తుంటే ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ వేయించుకున్నాడా? కటింగ్ వేయించుకోదని చెప్పట్లేదు. పెళ్లి కూతురు వస్తే మనమైతే సెల్ఫీ తీసుకోవచ్చు కదా, మనమైతే ఫోటోషూట్ చేసుకోవచ్చు. వీటి గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నంట? ధ్యానము, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, నా ఎముక వచ్చేస్తుంది. ఎందుకు? గుచ్చడానికి. ఎముక ఎందుకు వస్తుంది? గుచ్చడానికి. నా ఎముకలో ఎముక అన్నాడు కదా, నా ఎముక వస్తుంది ప్రభువా. ఎలా గుస్తుందో తెలియదు, నాకు భార్యతోటి ఎలా కాపురం చేయమన్నాడు? స్త్రీ బలహీనమైన ఘటన కనుక ఆమెది ఎలా కాపురం చేయాలంట? జ్ఞానము కలిగి కాపురం చేయాలి ప్రభా. జ్ఞానం ఎవరి దగ్గర అడగాలి? దేవుని దగ్గర అడగాలి. కనుక ఏకాంత ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉందా ప్రార్థన? సాయంకాలం అయినప్పుడు ఇస్సాకు ఏకాంత ప్రార్థన చేశాడు కనుక జయం పొందాడు, కనుక విజయం పొందాడు. కనుక అనేక మంది ఆ దేవుడు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను దేవుడికి ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే వాళ్ళ ముగ్గురు పేర్లు కావాల్సి వచ్చిందా రాలేదా? అలాంటి ప్రార్థనా పరులు ముగ్గురు బ్రతుకులో కొన్నిసార్లు పడిపోయారు, జీవితంలో కొన్ని తప్పుడడుగులు వేశారు, కానీ మళ్ళీ వాటిని సరి చేసుకున్నారు. అబ్రహాము సరి చేసుకున్నాడు, ఇస్సాకు సరి చేసుకున్నాడు, యాకోబు కూడా సరి చేసుకున్నాడు. ఈ ముగ్గురు ఎప్పుడు కూడా మిద్ది ఇంట్లో ఉండలేదంట. ఎలా ఎక్కడున్నారు? గుడారములోనే కాపురం ఉండి పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశారు. ప్రియమైన దేవుని సంగమా, దావీదు జీవితం మనం గమనించినట్లయితే తప్పిపోయాడు. మొదలు ఒక్కొక్కసారి ప్రార్థన చేయవలసిన సమయంలో తప్పిపోయాడు, పాపం చేశాడు, పాపాన్ని ఒడగట్టుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇక్కడ కూడా దావీదు పశ్చాత్తాపడ్డాడు, కానీ శిక్ష తప్పలేదు. ఎందుకంటే తెలిసి చేసిన దానికి ప్రాయశ్చిత్తం అంటే శిక్ష తప్పించుకోలేమని నూతన నిబంధనలు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారికి క్షమాపణ లేదు. కనుక దుఃఖ పెడుతున్నావేమో నువ్వు నేను. ఇంకా ప్రభు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రేమపూర్వకమైన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎరిగి చెడిపోవద్దు, యేసుని గాయాలను రేపవద్దు. అలా రేపకుండా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. రేచల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రభువా, నీ శక్తి మాతో ఉంచు. మహాపరిశుద్ధుడు, అందరూ ప్రార్థన చేద్దాం. అందరూ నోరి ప్రార్థన చేయండి. ఇంతవరకు మాకు ఇచ్చిన ఈ వర్తమానమును బట్టి తండ్రి, మాకున్న ధనాన్ని బట్టి మేము గర్విస్తున్నామేమో ప్రభువా, మాకున్న జీవితాన్ని బట్టి మేము గర్విస్తున్నామో తండ్రి. నాయనా, మా స్థాయిని మేము లెక్కించుకుంటున్నామో తండ్రి, మా భక్తిని మేము చేస్తున్నామని మేము గర్విస్తున్నామేమో ప్రభువా. అందరికంటే నేనే ఎక్కువలో ఉన్నాననే మనసు నాలో ఉందో నాకు తెలియదు ప్రభువా. ఇది నా కొరకు, అందరి కొరకు, సమస్తము కొరకు నువ్వు చెప్పిన మాట ప్రభువా. ఈ మాటను మేము ఎలా తీసుకోవాలో, దాన్ని ఎలా మా జీవితాల్లో వినియోగించుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా. దేవా, మేము ఎప్పటికప్పుడే సరి చేసుకునే మనస్సు మాకు దయచే ప్రభువా. దేవా నాయన, ఏది మంచో ఏది చెడో గ్రహించుకునే జ్ఞానం మాకు దయచే తండ్రి. మరి ఇదిగో విన్న వాక్యాన్ని తండ్రి మేము వినియోగించుకొని మా కుటుంబాల్ని, మా పిల్లలను, మేమును సరి చేసుకునే మనస్సు మాకు దయచే. మా సంఘంలో మేము ఎలా ప్రవర్తించాలో, మేము ఎలా మాట్లాడాలో, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ప్రభువా. మరి ఇదిగో ఇంతవరకు వినిన వాక్యంను తండ్రి వ్యర్థముగా వాడుకొనక తండ్రి వినియోగించుకొని తండ్రి మా జీవితాల్లో నీకు దగ్గరగా జీవించే జీవితం మాకు దయచేయమని, పాపినైనా అపరాధినైనా నన్ను క్షమించమని, ఈ చిన్న ప్రార్థన మీ రాజ్యం చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన మధ్యలోనికి సామ్యుయల్ రాజు, అలాగే ఎవరు విజయ్ కుమారి నూతనంగా జతపరచబడి మొదటి ఆదివారం ఆరాధన వారి యొక్క సంఘంలో చూసుకుని ఇక్కడ కూడా వచ్చినారు. వారిద్దరు పాట పాడుచుండగా మనం లేచినబడి కానుకలు సమర్పించుకుందాం. రండి అన్న, అది తీసేయండి. ఇద్దరు రండి, కలిసి వాళ్ళిద్దరికి రెండు మైకులు ఇవ్వండి. వాళ్ళిద్దరు పాట పాడుచుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. లేచి నిలబడి మీ బైబిల్ మీ చేతిలో పట్టుకోండి.
స్త్రీల పక్కన మన సహోదరి హెప్సిబమ్మ గారు, అలాగే పురుషుల పక్కన మన సహోదరు హానక్ గారు తీస్తారు. మాచవరపాలెంలో సహోదరులు ఇస్సాక్ గారు పురుషుల పక్కన, స్త్రీల పక్కన సహోదరు రెబ్బక గారు కానుకలు స్వీకరిస్తారు. రండి. మైక్ అడ్డు పెట్టండి. నూట 9. నీవు చేసిన 109. 109వ పాట పాడుకుండగా మన కానుక సమర్పించుకుందాం. పాడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి వాళ్ళ సౌండ్ పెట్టండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలన్నా, వేలాది పొట్టేలన్నా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నిన్న కరతడనయ్యున్న నాకై మరణించితివి. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుమో యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనస్సు లేకుండా హృదయాన్ని నాకిచ్చిన చాలునా. కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనే చెల్లింతును.
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. చాలా వందనాలు. కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ పాదాలకు వందనములు. దేవా, నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించగలము? రక్షణ పాత్రను చేతబుచ్చిన హోనామును ప్రార్థన చేసేదము. దేవా, మరి అంత ప్రార్థన చేయాలని బిడ్డలు తలస్తున్నా నాకు తెలియదు, కానీ సరైన ప్రార్థనాత్మ బిడ్డలకు మీరు దయచేసి బలపరచు. నూతనంగా వారు జతపరిచి ఉన్నావు. ఇప్పుడున్న ప్రేమ నిత్యము దేవా వారి గృహంలోని వారి జీవితంలో ఉండగలిగే భాగ్యం వారికి మీరు దయచేయండి. మొదటిగా దేవా తండ్రి, అక్కడ ఆరాధన చూసుకొని మళ్ళీ ప్రయాణమై క్షేమంగా తీసుకుని వచ్చినాను. ఈ విధానంకై నీకు వందనములు. ఈ యొక్క దేవా తండ్రి, ఉదయకాలం మందు నీ సన్నిధి వారితో ఉంచుము. నీ ఆత్మీయ కార్యం వారి పట్ల మీరు జరిగించుము. ఎత్తమైన వాక్యము 30 ఫలించే భాగ్యం దయచు. తీబడిన కానికి నీ సేవ మహిమార్థం ఉపయోగపడ్డ కృప దయచేసి బలపరచుము. చీకటి అంధకారం మీద దూరపరచుము. నీ సన్నిధి నాతో మాతో ఉంచి మమ్మల్ని దర్శించమని మా ప్రభువును రక్షకుడు అయిన క్రీస్తు అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం దావీదు వలె కాక నిత్యము నీ సన్నిధిలో భయమికలు నీ చిత్తము నెరవేర్చే భాగ్యం నాకు అందరికీ దయచేసి కాచి కాపాడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి సాక్ష్యం చెప్తారా మీరు? నువ్వు చెప్తావా సామిల్? సాక్ష్యం చెప్తావా? సరే. మరి దేవుడు వారిని ప్రేమించి మరి మన సంఘంలోకి తీసుకుని వచ్చినాం. అందుబట్టి వందనాలు. మరి సౌండ్ తగ్గించాను కొంచెం, హమ్మింగ్ ఇదే. అయితే మరి దేవుని సేవకురాలు అమ్మగారు వారిని ప్రేమించి ఒక చీర ఎవరికి? విజయకుమారికి ఇచ్చారు. అది అమ్మగారికి బదులు మరి ఉంచు అమ్మగారి బదులు పాస్టర్ అమ్మగారు ఇస్తారు. రామ విజయకుమారి చూపించాల చీర అందరికీ అవసరం లేదు కదా. స్త్రీలు చూడండి కావాలితే చూపించి. సరే, చెప్పలు కొడదాం. సరే. అలాగే మరి మాచారుపాలెం సంఘం వారు, మాచారువారిపాలెం సంఘం వారు అందరూ కొంత వేసుకుని, వాళ్ళు కొంతమంది రాలే, 2 వచ్చారు. జాన్ మార్క్ ప్రధానానికి వచ్చారు, జోసెఫ్ పెళ్ళికి వచ్చారు. వారు కూడా ఒక బహుమతి ఇచ్చారు. మన జోసెఫ్ సంఘం తరపున ఒక గిఫ్ట్ వారికి అందారు. మాచారుపాలెం సంఘం వారు ఇచ్చిన గిఫ్ట్. రా ఇద్దరికి ఇది ఇద్దరికి ఇది ఇద్దరికి రావాలి, నిలబడాలి. ఇద్దరు పట్టుకొని తీసుకోండి, చూపించాలి, లైవ్లో కనబట్ల. మాచారుపాలెం సంఘం వారు పంపించిన బహుమతి. సరే, వందనాలు. మరి స్థానిక సంఘ కాపరి యొక్క సతీమణి పాస్టర్మ గారు మరి ప్రేమించి వారి ఇద్దరికి కాదు కానీ మరి పెండ్లి కుమార్తె జరిపే పాస్టర్మ కనుక పెండ్లి కుమార్తెకి ఒక వాచ్ తీసుకుని వచ్చిన్నారు. మరి ఆండ్రూ దాన్ని అందజేస్తాడు. పర్లేదు, సరే, ఓకే, క్లాప్స్. టైం చూసుకుని ఎన్ని గంటలకు వస్తున్నాడు సామేలు అని చూడడం కాదు. సరే, ప్రార్థన చేద్దాం. మరి కేక్ తీసుకొచ్చింది అత్తగారు, ప్రార్థన చేద్దాం. వాళ్ళు కేక్ కట్ చేస్తారు. ఉంచు చిన్న కేక్ కటింగ్.
ఇక్కడ తిప్పిల్లగా రండి, ఇద్దరికి ప్రార్థన చేస్తాను. తదుపరి కేక్ కట్ చేసుకుందాం. రండి అన్న, ప్రార్థన చేయండి, మోకరించండి, ప్రార్థన చేస్తాను. ఆయిల్ నాన్న ఇటు మోకరించి నాన్న, మోకరించండి. పర్లేదు. జయం గల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. దేవ, నూతనంగా జతపరచబడి మా యొక్క దేవ తండ్రి మందిరంలోనికి వచ్చి నేను ఆరాధించడానికి బిడ్డలు తీసుకుని క్షేమంగా తీసుకొచ్చా, నీకు వందనాలు. అలాగే దేవ తండ్రి విజయ్ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ఇక్కడ బాల్యకాలం నుంచి నేర్చుకున్నదై తన భర్తకు తన సంఘములో ఒక మాదిరికర బిడ్డలను చేయండి. ఇద్దరిలో 3వ వాడుగా ఉండము. వచ్చి సంవత్సరం ఏట నాకు బిడ్డలు అనుగ్రహించినట్లుగా మీరు బిడ్డలు అనుగ్రహించి సంతోషముతో ఈ కుటుంబము, ఇప్పుడున్న ప్రేమ, ఇప్పుడున్న ఐక్యత, ఇప్పుడున్న దేవానురాగము నిత్యము అంచె వరకు వీరి జీవితంలో కొనసాగటకు సహాయం దయచేయండి. మనుషులు జతపరిచిన దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని వాగ్దానం సెలవిస్తూ ఉంది. ఆ ప్రకారంగా నిత్యము తండ్రి నీ అందు భయభక్తులతో ఈ కుటుంబం కట్టబడే భాగ్యము దయచండి. సామేలు యొక్క తల్లిదండ్రులను, విజయ్ కుమార్ యొక్క తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకుని మీరే దర్శించమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కాపుదల నిత్యము మీ కుటుంబాలకి సదా తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. వందనాలు. కేక్ కట్ చేయకముందు మరి లైవ్లోని కేక్ కట్ చేశాను కట్ చేయండి. పాట పాడండి. కరుణ వచ్చి మన మధ్యలో ఒక పాట పాడతారు. వెలిగించండి. క్రొత్త ఏడు మొదలు 138 నందు మైక్ రాలేదండి, ఇచ్చుడు. హలో మైక్ ఇది. క్రొత్త మనస్సుతో క్రొత్త ఏట ప్రభుని సేవా తతర పడకుండా చేయు చూడ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకు నందు క్రొత్త ఏడు మొదలు పెట్టెను పొందియున్న మేలులన్నీ మోకంబు మేరా దందమంద స్మరణ చేయుడి ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెలవలయో నందముగను రవిని బోలి నలయకొండ మెలయకొండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకు నందు క్రొత్త ఏడు మొదలు చేయడండవగా మీరెరుగునట్లు కాలమంత నీరుడు గడచిగా పలుమాలి ఉండకుండా జలమేల సేవలయో జల జనముల కిమ్మాను ఏలు నామ ఘనత కొరకు క్రొత్త ఏడు మొదలు పెట్టెను
మన బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టెను. బలము లేని వారమయ్యను బలమొందవచ్చు గలిమి మీరగర్తవాక్కునం నలయకొండ నడుగుచుండ నలగకుండ మోదం బలము సంగు సర్వ విధుల నెలమి మీరను క్రొత్తయేడు మొదలు మన బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టెను. ఈ ధరిత్రి నుండి నాపుడే ఈశ్వరుని జనులు వృద్ధి పొందం చూడవలయును. బుద్ధి నీతి శుద్ధులందు వృద్ధి నంద శుద్ధ చేయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధులగచ్చు వెలుగవచ్చు క్రొత్తయేడు మొదలు బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టెను. పాప పంకమంటినాం ప్రభు క్రీస్తు యేసు ప్రభు జేరి మీరు నేపు మీరు ధనద కరుణ పాపమంత గడిగి వేసి పాపరోగ చేనలాన్ని పాపి వేసి శుద్ధి క్రొత్తయేడు మొదలు మన బ్రతుకునందు క్రొత్తయేడు మొదలు పెట్టెను. నోహని సూసనం కొట్టండి. శ్రీని గారు ఎక్కడ కనబడలేదు? తిరుపతిలో ఉన్నారా? పిలవండి ఆయన కూడా ఒకసారి. ఇక్కడే ఉన్నారా? సరే సరే. నోహని చూస్తున్నాం, రండి త్వరగా త్వరగా కానివాళ్ళ. ఇది ఒకటే ఉంచాను జ్ఞాపకం. పాడతారా? దేవరని దీవెనలు ధారాళముగను వీరల్లపై బాగుగా వేగమే దిగని మోస్లుగా పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమే దిగనిమ్ము పవన యేసుని ద్వారగను. పాడండి. ఎన్నో పాట? 2:21. దంపతులు దండిగని దాత్రిలో వెలయుచు సంపదలన్ సొంపుగా నింపుగా సహించును వీరుసుకి చుటకై దేవరని
దీవెనలో ధారాళముగా వీరలపై బాగుగా వేగమెదిగనేమో అటటు పవన యేసునిదం ఈ పగిది నేపుడును గొప్పగా ప్రేమతో నొప్పుచును మోపిన చొప్పిన దపగను మేపుగా బ్రతుకు బపుకు పన్ దేవరని దీవెనలు ధారాళముగన్ వీరలపై బాగుగా వేగమెదిగనేమో పవన యేసుని ద్వారగను. ప్రార్థన చేద్దాం. జయముగల దేవ, బిడ్డలు ప్రేమించి తీసుకొచ్చిన పలహారం జ్ఞాపకం చేసుకుని దీన్ని పంచిపెడుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. పురుషుల పక్కన మన సహోదరులు బొబ్బు పంచిపెడతారు, స్త్రీల పక్కన లిఖిత పంచిపెడుతుంది. రెండమ్మ పలహారం పంచిపెట్టండి. సరే, అలాగే మాచవరపాలెం సంఘంలోని మరి మొన్న మరియమ్మ గారు, యేసేపు గారు వాళ్ళ దైవజనులు ఒక ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. వారికి దేవుడు రెండో కుమార్తెకి రెండో కానుపులో కుమారుని ఇచ్చాడు. వారు కూడా అక్కడ పలహారం తీసుకుని వచ్చారు. ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థనలు అందరూ ఏకీభవించారు. జయం గల దేవ, మరియమ్మ గారికి, యేసేపు గారికి ఇచ్చిన రెండో సంతానమైన ప్రసన్నని జ్ఞాపకం చేసుకున్నాము. ఈ దినం వారు దేవుని మందిరానికి దేవా తండ్రి రెండో కాన్పుగా కుమారుని ఇచ్చినందుకు కృతజ్ఞతగా పలహారం తీసుకుని వచ్చి బిడ్డలు కొన్ని సందుకు వచ్చిన్నారు. జాన్ పాల్ని, ప్రసన్నని జ్ఞాపకం చేసుకును. నువ్వు చేసిన ఉపకారం బట్టి నీకు ఏమీ చెల్లించలేము. ప్రార్థనతో వారి జీవితాలు కట్టుకునే భాగ్యం వారికి దయచేసి బలపరిచి నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆడబెట్టండి. వాళ్ళు పంచితే నువ్వు వెళ్ళిపో, వాళ్ళకి ఇచ్చే. ఈ పలహారం కూడా నాకు ఇచ్చారు ప్రేమలం గారు. ఈ పలహారము మరి రత్నం గారి యొక్క జాగ్రత్తగా కూర్చున్న పాస్టర్ గారు హడావిడి తగ్గించండి. దాన్ని ఏమంటారు, రత్నం గారు ఉన్నారు కదా, ఎవరు శారం యొక్క పెద్ద కుమార్తె, వారికి రెండో కుమార్తెకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వారిద్దరిని మీరు కూర్చోవాలా, వారిద్దరిని దేవునికి సమర్పించారు. 12వ తారీఖు ఉదయం ఇక్కడ ప్రతిష్ఠ ఆరాధన జరిగింది. మీరు పెండ్లి హడావిడిలో ఉన్నారు కనుక కొంతమంది వచ్చి హాజరయ్యారు. దేవునికి సమర్పించి మళ్ళీ క్రయం ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు. మళ్ళీ దేవునికి డబ్బులు ఇచ్చి వాళ్ళిద్దరిని కొనుక్కున్నారు. దానికి ప్రతిగా వారు పలహారం తీసుకుని వచ్చినారు. మీకు అర్థమైందా? ఇద్దరు కవల పిల్లల్ని దేవునికి ఇచ్చేశారు. మళ్ళీ క్రయం ఇచ్చి అంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి వారిని దేవుని సన్నిధిలోంచి విక్రయించుకున్నారు. కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళారు. వారి కోసం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా తండ్రి, శారం గారిని బట్టి వారికి ఇచ్చిన జ్యేష్ఠ సంతానము రత్నం గారిని బట్టి నీకు వందనములు. రత్నం గారికి ఇచ్చిన రెండవ కుమార్తె అనిత, శివాని జ్ఞాపకం చేసుకుని కమల పిల్లలు ఇచ్చిన్నావు. ఆ బిడ్డలిద్దరిని కొన్ని ప్రతిష్ఠ చేసి నీ సన్నిధిలోంచి మళ్ళీ వారు విక్రయించుకుని విడిపించుకుని తీసుకుని వెళ్ళారు. దానికి ప్రతిఫలంగా పలహారం తీసుకుని వచ్చినారు. ఈ పలహారం కూడా దీవించి బిడ్డలు ఆశీర్వదించమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కార్యక్రమం ముగించబడింది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.